వెల్కమ్ టు సచ్ ఐఏఎస్ అకాడమీ. జిఎస్టీ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీ ఫుల్ ఫామ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, దీన్నే మనం వస్తు సేవల పన్ను అనేటువంటి పేరుతో పిలుస్తాం. దీన్ని తెలుగులో వస్తు సేవల పన్ను అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్టీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కి. ఎందుకంటే ఆఫ్టర్ ఏ డెకేడ్, అంటే 10 సంవత్సరాలైనటువంటి ఒక నిర్విరామ కృషి తరువాత, ఒక స్వతంత్రం వచ్చిన తరువాత చేసినటువంటి పన్ను సంస్కరణల్లోకెల్లా అతిపెద్ద పన్ను సంస్కరణ జిఎస్టీ. ఎందుకంటే జిఎస్టీ ఈజ్ సచ్ ఏ ట్యాక్స్ విచ్ సింప్లిఫైడ్ ఏ లాట్స్ ఆఫ్ థింగ్స్. చాలా అంశాలని జిఎస్టీ అనేది సరళీకరించింది. అంటే అనేక పన్నుల విధానాన్ని నుంచి ఒకే పన్ను విధానానికి తీసుకొచ్చినటువంటి ట్యాక్స్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ జిఎస్టీ. మరి ఇక్కడ జిఎస్టీకి మనం చూసినట్లయితే జిఎస్టీని ఏ కమిటీ సూచనల మేరకి చేయటం జరిగింది అంటే విజయ కేల్కర్ కమిటీ. విజయ కేల్కర్ కమిటీ దేని సూచించింది? జిఎస్టీని సూచించింది. జిఎస్టీని విచ్ కమిటీ రికమెండెడ్ జిఎస్టీ అంటే విజయ్ కేల్కర్ కమిటీ రికమెండెడ్ ద జిఎస్టీ. మనకి జిఎస్టీ అనేటువంటి ట్యాక్స్ భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి మనకు రాజ్యాంగములో లేదా రాజ్యాంగ సవరణ మనకు కావాల్సి ఉంటుంది. వి నీడ్ అమెండ్మెంట్, వి నీడ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుంది. ఈ రాజ్యాంగ సవరణలో మనకు 2/3 మెజారిటీ లోక్సభ, 2/3 మెజారిటీ రాజ్యసభ మరియు దాంతో పాటుగా 50% స్టేట్స్ యొక్క అప్రూవల్ కావాలి. అంటే జిఎస్టీని అమలు పరచడం సులభం కాదు. జిఎస్టీని మనం అందుబాటులో తీసుకోవాలంటే మనకు 2/3 మెజారిటీ ఆఫ్ లోక్సభ కావాలి, మరియు 2/3 మెజారిటీ ఆఫ్ రాజ్యసభ కావాలి, మరియు 50% స్టేట్స్ యొక్క అనుమతి మనకు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగంలో ఏదైనా ఒక చట్టం రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్నట్లు అయితే, ఆ చట్టాన్ని ఆమోదించాలి అంటే 2/3 మెజారిటీ ఆఫ్ లోక్సభ, 2/3 మెజారిటీ ఆఫ్ రాజ్యసభ ప్లస్ 50% ఆఫ్ స్టేట్స్. సో జిఎస్టీ అమలు చెయ్యాలి లేదా జిఎస్టీ యొక్క ఆవశ్యకతని చర్చించి అమలు చెయ్యాలని భావించినటువంటి ఆర్థిక మంత్రి చిదంబరం 2006 సంవత్సరంలో చిదంబరం జిఎస్టీ అమలు చెయ్యాలి అని, భారతదేశానికి జిఎస్టీ లాంటి ఒక పన్ను విధానం ఉండాలి అని, దీనిని 2010-11 సంవత్సరం నుంచి 2010-11 నుంచి అమలు చెయ్యాలి అని పార్లమెంట్లో ప్రకటించినటువంటి ఆర్థిక మంత్రి ఎవరు అంటే ఆర్థిక మంత్రి చిదంబరం. ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురావాలనుకున్నాడంటే 2010 నుంచి 11 సంవత్సరానికి ఇంప్లిమెంట్ చేద్దామని భావించాం.
కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మనం 2/3 మెజారిటీ ఆఫ్ లోక్సభ, 2/3 మెజారిటీ ఆఫ్ రాజ్యసభ ప్లస్ 50% ఆఫ్ సీట్స్ మెజారిటీని సాధించడం కష్టం. ఎందుకంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటువంటి మెజారిటీ లేకపోవటం వల్ల ఈ అనుకున్న సమయంలో దీన్ని అమలు చేయడంలో విఫలం చేయటం జరిగింది, లేదా విఫలం అవటం జరిగింది. ఓకే, మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఇది మనం పార్లమెంట్లో ఒక బిల్లుని ప్రవేశపెట్టబోయే ముందు, లేదా పార్లమెంట్లో ఆ బిల్లు మనం ఇంట్రడ్యూస్ చేయే ముందు దాన్ని మనం బిల్ అని అంటాం. బిల్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అదే పార్లమెంట్ నుంచి ఆమోదం పొందిన తరువాత అమలులోకి వచ్చేటువంటి దానిని యాక్ట్, చట్టము అనేటువంటి పేరుతో పిలుస్తాం. యాక్ట్ అంటే చట్టం. బిఫోర్ ఇంట్రడక్షన్ ఇట్ ఈస్ ఎ బిల్, ఆఫ్టర్ ఇంట్రడక్షన్ ఇట్ ఈస్ ఎ యాక్ట్. ఓకే, కన్ఫ్యూజ్ వద్దు. జిఎస్టి ఏ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం అని అంటే, జిఎస్టి ఏ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం అంటే 122వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం. జిఎస్టి ఎన్నవ బిల్లు ప్రకారం, లేదా అండర్ విచ్ బిల్ జిఎస్టి ఇంట్రడ్యూస్డ్ అంటే 122nd. ఏ చట్టం ప్రకారం అంటే చట్టము 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఏ చట్టం ప్రకారం అంటే 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, అంటే భారతదేశ పన్ను సంస్కరణలు, భారతదేశంలో జిఎస్టి అమలుని ఏ రాజ్యాంగ సవరణ చట్టం సూచించింది అంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం సూచించింది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం సూచించిందంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం సూచించింది. మరి ఈ బిల్లుని రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించాడు, లేదా రాష్ట్రపతి చేత ఆమోదం ఎప్పుడు పొందిందంటే సెప్టెంబర్ 8, 2016. సెప్టెంబర్ 18, 2016 ఎప్పుడు ఆమోదంలోకి వచ్చింది, ఎప్పుడు రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్ర ఎప్పుడు వేయబడిందంటే, రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్ర సెప్టెంబర్ 8, 2016 ఈ యొక్క చట్టంపై రాష్ట్రపతి సంతకం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఏ బిల్ అయినా కానీ చట్టంగా ఆమోదించాలంటే ఖచ్చితంగా రాష్ట్రపతి యొక్క సంతకం కావాలి. రాష్ట్రపతి సంతకం ఉంటేనే ఆ బిల్ అనేది చట్టంగా మారుతుంది. మరి లోక్సభలో 2/3 మెజారిటీ పాస్ అయిన తర్వాత, రాజ్యసభలో 2/3 మెజారిటీ పాస్ అయిన తర్వాత, మరి రాష్ట్రాలు 50% ఆమోదించాలి అనేటువంటి కండిషన్ ఉంది. 50% రాష్ట్రాలని ఆమోదించడంలో ఆమోదించినటువంటి తొలి రాష్ట్రం ఏమిటి? ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి ప్రశ్న అస్సాం. ఆమోదించినటువంటి రెండవ రాష్ట్రం ఏమిటి? బీహార్. ఓకే, మరి ఈ యొక్క జిఎస్టి బిల్లుకి 50% రాష్ట్రాల యొక్క ఆమోదం కావాలి. కాబట్టి మరి ఆ 50% రాష్ట్రాలలో జిఎస్టిని ఆమోదించినటువంటి తొలి రాష్ట్రముగా అస్సాము. చాలా ఇంపార్టెంట్, ఎక్కువ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి ప్రశ్న. తొలి రాష్ట్రం జిఎస్టి బిల్లుని ఆమోదించినటువంటి తొలి రాష్ట్రం ఏంటంటే అస్సాము. అదేవిధంగా రెండవ రాష్ట్రముగా మనకు బీహారు. అదేవిధంగా సెప్టెంబర్ 8, 2016 రాష్ట్రపతి ఆమోద ముద్ర. మరియు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా సెప్టెంబర్ 8, 2016 ఈ బిల్లుని ఆమోదించింది. అంటే ఈ విధంగా అనేక ఆమోదనలు పొందిన తరువాత మనకు భారతదేశంలో ఒక నూతనమైనటువంటి పన్ను విధానముకి నాంది పలికింది. అదే మనకు జిఎస్టి.
అదే మనకి ఏంటంటే జిఎస్టి. సో ఇక్కడ ఫస్ట్ జిఎస్టిలో మరి రాష్ట్రాలు జిఎస్టి రావటం వల్ల నష్టపోతాయని, మరి రాష్ట్రాలు జిఎస్టికి అనుకూలంగా లేవు. బిగినింగ్ లో రాష్ట్రాలు జిఎస్టికి అనుకూలంగా లేవు. మరి జిఎస్టికి అనుకూలంగా లేవు కాబట్టి జిఎస్టిలో రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోవడానికి అసీమ్ దాస్ గుప్తా కమిటీ, రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి అసీమ్ దాస్ గుప్తా కమిటీ వేయడం జరిగింది. మర్చిపోదండి, అసీమ్ దాస్ గుప్తా కమిటీ అంటే రాష్ట్రాల అభిప్రాయాలకు ఏ కమిటీ అంటే అసీమ్ దాస్ గుప్తా. అసీమ్ దాస్ గుప్తా ఎవరు అంటే వెస్ట్ బెంగాల్ ఫైనాన్స్ మినిస్టర్, అయినటువంటి అసీమ్ దాస్ గుప్తా, వెస్ట్ బెంగాల్ ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి అసీమ్ దాస్ గుప్తా మనకు దేనిగా ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు, జిఎస్టి పైన రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు సేకరించడానికి ఈ యొక్క కమిటీ వేయడం జరిగింది. మరి రాష్ట్రాలకి ఈ జిఎస్టి వల్ల వచ్చేటువంటి సమస్య ఏంటి? అసలు రాష్ట్రాలు ఈ జిఎస్టి వచ్చిన తర్వాత లాభపడతాయా నష్టపడతాయా అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రస్తావించుకోవాలి. ఏంటంటే జిఎస్టి అనేది అమలు చేసిన తర్వాత రాష్ట్రాలకు ఉండేటువంటి కొన్ని పన్ను అధికారాలు తీసివేయబడతాయి. అంటే జిఎస్టి వస్తే రాష్ట్రాలకు ఉండేటువంటి పన్ను వేసుకునేటువంటి అధికారాలలో మార్పు సంభవిస్తుంది. మరి ఆ మార్పు సంభవించడంతో పాటుగా ఈ జిఎస్టి అనేటువంటి పన్ను ఎక్కువ శాతం కేంద్రం కింద ఉండటం వల్ల రాష్ట్రాలు చాలా వరకు జిఎస్టిని ప్రథమ దశలో వ్యతిరేకించాయి. చాలా రాష్ట్రాలు ప్రథమ దశలో వ్యతిరేకించాయి. మరి ఆ వ్యతిరేకించినప్పుడు రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. అదే ఏంటంటే అసీమ్ దాస్ గుప్తా కమిటీ అనేటువంటి కమిటీని వేయటం జరిగింది. మరి ఇక్కడ గమనించినట్లయితే జిఎస్టిని అమలు చేసినటువంటి మొట్టమొదటి దేశం ఏమిటి అంటాడు? ఫ్రాన్స్ అని చెప్పాలి, గుర్తుంచుకోండి. జిఎస్టిని అమలు చేసినటువంటి మొట్టమొదటి దేశం ఏమిటి అంటే ఫ్రాన్స్. జిఎస్టి దాదాపుగా 70% పైచిలుకు దేశాలలో జిఎస్టి ఇప్పటికే అమలులో ఉన్నది. భారతదేశం మనలాంటి పెద్ద దేశం జిఎస్టిని అమలు చేయడంలో వెనుకబడింది. ఎందుకంటే కొన్ని రాజ్యాంగ కారణాల వల్ల వెనుకబడింది. మరి ఇక్కడ జిఎస్టి మనం చూసినట్లయితే జిఎస్టికి సెంట్రల్ అంటే కేంద్రం, అదేవిధంగా స్టేట్ అంటే రాష్ట్రం, ఓకే, స్టేట్ అంటే రాష్ట్రం, ఓకే, కేంద్ర రాష్ట్రాల నడుమ ఏ పన్నులు, కేంద్రము రాష్ట్రాల నడుమున ఏ పన్నులు మనకు విలీనం చేయబడుతున్నాయనేది ఒకసారి మాట్లాడుకోవాలి. ఇక్కడ చూడండి, సెంట్రల్ పరిధిలో ఉన్నటువంటి కస్టమ్ డ్యూటీ అంటే మనం మాట్లాడాము, అందుకని ఇక్కడ ఏం మాట్లాడటం లేదండి. కస్టమ్ డ్యూటీ అంటే ఎగుమతి దిగుమతుల పైన విధించేటువంటి పన్ను, అంతే. కస్టమ్స్ డ్యూటీ కేంద్రము లెవెల్లో ఉండేటువంటి, కేంద్రము విధించేటువంటి అధికారం ఉన్న కస్టమ్స్ డ్యూటీ జిఎస్టిలో విలీనం అవుతుంది. అదేవిధంగా దీంతో పాటుగా కౌంటర్ వియలింగ్ డ్యూటీ లేదా కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ అంటే చెప్పాను మీకు. కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ అంటే ఏదన్నా ఒక వస్తువుని మన దేశంలో, అంటే మన దేశ మార్కెట్లో ఆ వస్తువు ఏదన్నా డిస్టర్బెన్స్ చేయకుండా దాని మీద విధించేటువంటి డ్యూటీనే కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. మరి ఇది కూడా జిఎస్టిలో కలిపివేయటం జరిగింది. మరి దాంతో పాటుగా మీరు చూసినట్లయితే అదనపు కస్టమ్ సుంకములు కూడా
అదనపు కస్టమ్ సుంకములు కూడా జిఎస్టిలో విలీనం చేయబడ్డాయి. దాంతో పాటుగా ఎక్సైజ్ డ్యూటీ, ఎక్సైజ్ సుంకం వస్తువుని తయారు చేసినందుకు విధించేటువంటి పన్నుని ఎక్సైజ్ సుంకము అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకే, సో ఎక్సైజ్ సుంకం కూడా కేంద్రానికి సంబంధించినటువంటి ఎక్సైజ్ సుంకం కూడా జిఎస్టిలో విలీనం చేయబడింది. ఎగ్జామినేషన్ లో ఫేమస్ క్వశ్చన్ ఏంటంటే, క్రింది వాటిల్లో జిఎస్టి రావటం వల్ల ఏ పన్నులు విలీనం చేయబడ్డాయి అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే జిఎస్టి యొక్క స్లోగాన్ మీ అందరికీ తెలుసు. జిఎస్టి యొక్క స్లోగాన్ ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే పన్ను. ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే పన్ను నినాదం. జిఎస్టి యొక్క స్లోగాన్ వన్ ట్యాక్స్, వన్ మార్కెట్, వన్ నేషన్. ఓకే, ఒకే పన్ను అంటే దేశం మొత్తంలో కూడా ఒకటే పన్ను విధానాన్ని విధించేటువంటి వ్యవస్థనే జిఎస్టి. ఫస్ట్ తెలుసుకోండి. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ మార్కెట్, ఇది తమిళనాడు మార్కెట్, ఇది మహారాష్ట్ర మార్కెట్ అనేటువంటి ఇండివిడ్యువల్ మార్కెట్లు ఉండవిక. ఏ మార్కెట్లో మనం ఒక వస్తువుని అమ్మినా ఆ వస్తువుపై ఒకటే రకమైనటువంటి పన్ను విధించేటువంటి వ్యవస్థనే జిఎస్టి. ఉదాహరణ చూడండి, మనకు లాస్ట్ క్లాస్లో చెప్పాం సేల్స్ ట్యాక్స్ని రాష్ట్రాలు విధించుకుంటాయనే మాట మాట్లాడాం. మరి సేల్స్ ట్యాక్స్ తమిళనాడులో ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా, మహారాష్ట్ర ప్రభుత్వం ఒక రకమైన సేల్స్ ట్యాక్స్, ఇలా అనేక రకాల రాష్ట్రాలు అనేక రకాలైనటువంటి పన్నులు విధిస్తే మరి వ్యాపారస్తుడికి ఎంత కఠినం, వినియోగదారుడికి ఎంత కఠినం, మరి అదేవిధంగా అంతర్రాష్ట్రాల మధ్య వ్యాపారం చేసే వారికి ఎంత కఠినం. అటువంటి కాంప్లెక్సిటీని తీసేసి సరళీకృతం చేసినటువంటి పన్ను విధానాన్నే జిఎస్టి. అందుకనే స్లోగాన్ చూడు, అండమాన్ నికోబారు దీవులలో నుంచి ఢిల్లీ మెయిన్ స్ట్రీట్ వరకు నువ్వు ఎక్కడ వస్తువుని అమ్మినా తయారు చేసినా ఒకటే పన్ను. దట్ ఈస్ జిఎస్టి. వన్ ట్యాక్స్, వన్ నేషన్, వన్ మార్కెట్. ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే పన్ను అనేటువంటి నినాదముతో 2017 గుర్తుంచుకోండి. జిఎస్టి అమలు ఎప్పుడు నుంచి అంటే జిఎస్టి అమలు 1 జూలై. చాలా ఎగ్జామినేషన్ అటువంటి ప్రశ్న. జిఎస్టి అమలు ఎప్పుడు? 1 జూలై 2017. 1 జూలై 2017 నుంచి పాత పన్నులని రద్దు చేసి అనేక పన్నులని తీసివేసి ఆ పన్నుల స్థానంలో ఒకటే పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడానికి చేసినటువంటి ప్రక్రియ జిఎస్టి. ఇట్స్ ఎ హిస్టారికల్ డే. పన్నులలో ఒక చారిత్రాత్మక దినోత్సవం లేదా చారిత్రాత్మక రోజు ఏంటంటే జిఎస్టిని అమలు చేసిన రోజు. ఎందుకంటే ఆ జిఎస్టి అమలు చేసిన రోజు నుంచి అనేక రకాలైనటువంటి పన్నులని మనం తీసేసి ఒకటే పన్ను పెట్టాం. మరి ఎక్సైజ్ డ్యూటీ తర్వాత అదనపు ఎక్సైజ్ సుంకాలు, అదనపు ఎక్సైజ్ సుంకాలు కూడా రద్దు చేసేసాం. అదేవిధంగా వస్తు సేవలపై విధించేటువంటి సెజ్లు కానీ సర్చార్జులు కానీ ఇక మీదట లేవు. అవన్నీ జిఎస్టిలోకి విలీనం చేయబడ్డాయి. సార్ ఇక్కడ మీరు గమనించాలి, సెజ్ సర్చార్జు మన ఇన్కమ్ ట్యాక్స్ మీద మీరు మాట్లాడారు కదంటే అమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ మీద సెజ్లు, ఇన్కమ్ ట్యాక్స్ మీద సర్చార్జులు ఉంటాయి. మనం కేవలము జిఎస్టి కేవలము ఏ పన్నులని మాత్రమే రీప్లేస్ చేస్తుంది అంటే పరోక్ష పన్నులు. మర్చిపోవద్దు,
ప్రత్యక్ష పన్నులకి దీనికి ఏ సంబంధము లేదు. ప్రత్యక్ష పన్నులు ఈ పన్నులకి ఏ సంబంధము లేదు. క్రింది వాటిల్లో ఏ పన్నుల స్థానములో జిఎస్టి ప్రవేశపెట్టబడింది అంటే పరోక్ష పన్నుల స్థానంలో జిఎస్టి ప్రవేశపెట్టబడింది. పరోక్ష పన్నుల స్థానంలో జిఎస్టి ప్రవేశపెట్టబడింది. ప్రత్యక్ష పన్నులు ఏమీ కదిలించలేదు. ప్రత్యక్ష పన్నులలో ఇన్కమ్ ట్యాక్స్ గాని, కార్పొరేట్ ట్యాక్స్ గాని, లేదా వెల్త్, గిఫ్ట్, క్యాపిటల్ గెయిన్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతం కూడా ఉన్నాయి. అంటే నేనేం చెప్తున్నాను, ఓన్లీ ఇట్ ఈస్ రీప్లేస్డ్ ఆల్ ఇండైరెక్ట్ taxes with a single unique taxation system across India. భారతదేశం మొత్తం మీద ఒకటే రకమైన ఏకీకృత పరోక్ష పన్ను విధానం, ప్రత్యక్ష పన్ను విధానం కాదు. భారతదేశంలో ఏకీకృత పరోక్ష పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడానికి తీసుకొచ్చినటువంటి ఒక నిత్య నూతనమైనటువంటి సులభతరమైనటువంటి సింప్లిసిటీ చేసేటువంటి పన్ను విధానాన్నే మనం జిఎస్టి అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే, ఇక ఇవన్నీ కూడా మీకు చెప్పాను, ఇవన్నీ కూడా మరి సెంట్రల్ లెవెల్లో ఉన్న వ్యాట్ కూడా వెళ్ళిపోద్దండి. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి వ్యాట్ కూడా ఇది జిఎస్టిలో విలీనం చేయబడుతుంది. అంటే కేంద్రం కింద ఉన్న ఈ పన్నులన్నీ కూడా ఇక మీదట ఉండవు. దేంట్లో విలీనం చేసాం మనం? జిఎస్టి. ఏ రోజు విలీనం చేశాము? 1 జూలై 2017. జిఎస్టి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1 జూలై 2017 నుంచి అమల్లోకి వచ్చింది. మరి ఒక్కసారి రాష్ట్ర స్థాయిలో విధించేటువంటి పన్నుల గురించి మాట్లాడదాం. ఓకే, మరి రాష్ట్ర స్థాయిలో విధించేటువంటి పన్నులు ఏవి జిఎస్టి కిందికి వెళ్ళాయి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడదాం. మరి రాష్ట్ర స్థాయిలో వచ్చేసరికి రాష్ట్ర స్థాయిలో విధించేటువంటి వ్యాట్ ఇక లేదు. రాష్ట్ర స్థాయిలో విధించేటువంటి వ్యాట్ ఇక లేదు. ఓకే, స్టేట్ లెవెల్ వ్యాట్ విచ్ ఈస్ మెర్జ్డ్ ఇన్ జిఎస్టి. స్టేట్ లెవెల్ వ్యాట్ ని జిఎస్టిలో విలీనం చేసేసాం. దాని తరువాత మనకు రాష్ట్ర స్థాయిలో విధించేటువంటి అమ్మకపు పన్ను సేల్స్ ట్యాక్స్ కూడా ఇక విధించబడదు. సేల్స్ ట్యాక్స్ కూడా విధించబడదు. నేను నిన్న క్లాస్లో చెప్పాను మీకు, అంతర్రాష్ట్రాల మధ్య సేల్స్ ట్యాక్స్ విధించేది సెంటర్. రాష్ట్ర సరిహద్దు లోపల జరిగేటువంటి అమ్మకాల పైన విధించేది ఎవరయ్యా అంటే స్టేట్. కాబట్టి అమ్మక పన్ను కూడా ఇక నుంచి ఉండదు. అమ్మక పన్ను కూడా జిఎస్టిలోకి చేర్చబడుతుంది. అదే విధంగా విలాసవంతమైన వస్తువులపై పన్ను, దాన్నే లగ్జరీ ట్యాక్స్. లగ్జరీస్ అంటే ఖరీదైన హోటల్స్ లేదా ఖరీదైనటువంటి సదుపాయాల పైన విధించేటువంటి ట్యాక్స్ ఏంటంటే లగ్జరీ ట్యాక్స్. లగ్జరీ ట్యాక్స్ ని విలాసవంతమైన వాటిపైన విధించేటువంటి పన్ను కూడా దేంట్లో కిందకి వచ్చేసింది? జిఎస్టికి వచ్చింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హోటల్, ఖరీదైన హోటల్లో రూమ్ రెంట్ 5,000 ఉంది. మరి 5,000 మీద రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ వేసుకోవచ్చు, ఎందుకంటే లగ్జరీ, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లగ్జరీస్. మరి అటువంటి లగ్జరీస్ పైన వేసుకున్న ట్యాక్స్ కూడా ఇక నుంచి దేంట్లోకి వెళ్ళిపోయింది? జిఎస్టిలోకి విధించబడింది. అదేవిధంగా ఆక్ట్రాయ్కి మరొక పేరు ఏంటో తెలుసమ్మా? ఆక్ట్రాయ్కి మరొక పేరు ప్రవేశ పన్ను. మర్చిపోవద్దమ్మా, ప్రవేశ పన్ను. ఇంగ్లీష్ లో అయితే ఎంట్రీ ట్యాక్స్. ప్రవేశ పన్ను ఇంగ్లీష్ లో అయితే ఎంట్రీ ట్యాక్స్. ఎంట్రీ ట్యాక్స్ కూడా ఇక విధించబడదు. ఎందుకంటే మనం ఒక రాష్ట్రములో నుంచి ఇంకొక రాష్ట్ర సరిహద్దులోకి ఒక వస్తువు వచ్చినప్పుడు, లేదా ఒక మండలంలో నుంచి ఇంకో మండలంలోకి సరిహద్దు లోపలికి వస్తువు వచ్చినప్పుడు దాని మీద విధించేటువంటి దాన్నే ఆక్ట్రాయ్. గ్రామ సరిహద్దుల్లో విధించుకోవచ్చు, మండల సరిహద్దుల్లో విధించుకోవచ్చు, రాష్ట్రాల సరిహద్దుల్లో విధించుకోవచ్చు. ఉదాహరణకి గ్రామ సరిహద్దుల్లోకి గ్రామ పంచాయతీ విధిస్తుంది. ఓకే, మనం దాని గురించి మాట్లాడుకోవట్లా. దాన్నే మనం ఎంట్రీ ట్యాక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఎంట్రీ ట్యాక్స్ అంటే అందరూ గుర్తుపడతారు, కానీ మీరు గుర్తుపట్టలేనటువంటి పదం ఏంటో తెలుసా? ఆక్ట్రాయ్.
ఆక్ట్రాయ్ అనే దాన్ని మీరు జనరల్ గా గుర్తుపట్టేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మరి దాంతో పాటుగా మనం చూసినట్లయితే బెట్టింగ్స్, లాటరీ లేదా బెట్టింగులపై విధించేటువంటి పన్ను కూడా మనకు జిఎస్టి కింద జిఎస్టి లోకి విలీనం అవ్వబడుతుంది. అంటే ఇక దట్ విల్ బి మెర్జ్డ్ ఇంటూ ద జిఎస్టి. మరి అదే విధంగా అది కాకుండా రాష్ట్ర స్థాయిలో విధించేటువంటి సెజ్లు కానీ సర్చార్జులు కానీ మెర్జ్ చేయబడతాయి దేంట్లో, జిఎస్టి. సో రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి సెజ్లు కానీ సర్చార్జీలు కానీ, లాటరీ లేదా బెట్టింగ్లపై విధించేటువంటి పన్నులు కానీ, ఆక్ట్రాయ్ అంటే ప్రవేశ పన్నులు కానీ, మరి విలాసవంతమైన వస్తువులపై విధించేటువంటి పన్నులు కానీ, మరి అమ్మకపు పన్ను కానీ, మరియు వ్యాట్ ఇవన్నీ కూడా జిఎస్టి. లుక్ అట్ హియర్ హౌ మెనీ టాక్సెస్, ఎన్ని రకాలైనటువంటి పన్నులు తీసేసాం చూసారా, ఎన్ని రకాల